ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కావాలి జగన్ ప్రజలకి ఎవరికి న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ కలిసి వచ్చి మమ్మల్ని గెలిపించండి, మా ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తాం, జగన్ దింపి మా ప్రభుత్వం వస్తే జనాలకి మంచి జరుగుతుందని వాళ్ళు చెప్తున్న మాట. జోడు మీద వస్తే పని అవుద్ది అనుకుంటున్నారు. జోడు మీద కాదు, 3 మీద వచ్చినా పని అవుతుంది. భారతీయ జనతా పార్టీని కలిసి పెట్టే 4 మీద వచ్చినా పని అవుతుంది. 100,000 మంది కన్నులైనా, 10,000 మంది భీష్ములైనా, 1,000 మంది ద్రోణులైనా మా పార్థుని చేత చచ్చవారే అన్నాడు కృష్ణుడు. అట్లాగే మన జగన్ బాబు చేస్తే వీళ్ళందరూ ఓడిపోతారు. ఓకేనా? అన్ని పార్టీలో కలిసి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వచ్చినప్పుడు ఎలా గెలుస్తాడు? మరి ఎలా గెలుస్తాడు? నేను చెప్తా, నాకు ఎలా గెలుస్తాడు చెప్పండి. ఇది ఈ అగ్గిలో జనం బయట నుంచోమంటే ఎవడ నుంచుంటాడా? ఎవడైనా నుంచుంటాడా? అగ్గిలో జనం కోసం పాగుళ్ళాడుతున్నారు. చంద్రబాబు నాయుడు డోకరా కొట్టేస్తానని జనాలను మబ్బు పెట్టాడు. 10 ఏళ్ళు పశువు కుంకం కింద ముఖానికి ఇలా రాశాడు. అయిందా? జగన్మోహన్ రెడ్డి 9 పథకాలు ఇట్టాడు. 9 మారం తిప్పకుండా మాట తప్పకుండా చేశాడు. చంద్రబాబు నాయుడు మాట చెప్పలేదు. అదే 2014లో వాళ్ళిద్దరు కలిసి వస్తేనే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి కూడా కలిసి వస్తున్నారు, మేము వస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు కలిసి వస్తే అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు కూడా కలిసి వస్తే అధికారంలోకి రాగలరా? పవన్ కళ్యాణ్ అన్నాడు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళని తరుము కొడతానని. చంద్రబాబు నాయుడు వైఎస్ కలిసారు కదా, కానీ సింగిల్ గా వెళ్తాడు జగన్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసారు సింగిల్ గా రమ్మను. ఇప్పుడు ఇద్దరు రెండు రాజకీయ పార్టీలు కలిసి వస్తే సింగిల్ గా ఉన్న పార్టీ ఓడిపోతుందా లేదా? నీకు పాటలో పద్మయోగంలో కృష్ణుడు పట్టిన రాయబారాన్ని నేను పాడా, మీరు విన్నారు. మళ్ళీ ఓడిపోతాడు, మళ్ళీ గెలుస్తాడు అనేది లోకొచ్చాను. జగన్ బాబు పని జగన్ బాబుదే, పవన్ కళ్యాణ్ బాబుది పవన్ కళ్యాణ్ బాబు. మన పని మందే, మన పని ఇన్నవుద్ది. జనాల్లో ఉందా? ఉంది. ఎంత కావాలి ఎంత కావాలి జగన్ లో. జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఎంత వ్యతిరేకత ఉన్నారు? వాళ్ళంతా కూడా జగన్ దిగిపోవాలి అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు అంటారు నువ్వు ఐపీఎస్ క్లాస్ లో పాస్ అయితే నేను కాపీ కొట్టి నేను పాస్ అవ్వాలని నేను అనుకుంటా. నాకు ఎగ్జామ్ రాయడం కుదరదు. ఉద్యోగం ఇచ్చాడు లేదు. ఇంకా ఏమడితే చంద్రబాబు గారు అంటే ముఖ్యమంత్రిగా ఏమి చేయలేదు, ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఓటేసి మమ్మల్ని గెలిపించండి అన్నారు కదా. అంటాడు. సినిమా ఇదిలో ఉన్నాడు, వాళ్ళ అన్నగారు మెగాస్టార్ ఉన్నాడు, చిరంజీవి గారు ఉన్నాడు. ఆయన కూడా ముఖ్యమంత్రి అవుదామని ఆశపడ్డాడు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డిలో జలమయం అయిపోయాడు పెద్ద సారు. చిన్న సారు దాన్ని నిలబెట్టుకున్నామని వస్తున్నాడు. చిన్న సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు. నిలబెట్టుకున్నామని వస్తున్నాడు. ఆయన కష్టాల్లో ఉన్నాడు, ఈయన ఓదాడుతున్నాడు. పని అవ్వదు, మనందరం కలిసి ఇటు కొడుతున్నాము, మనకు పని అవుద్ది. ఓకే, మళ్ళీ జగన్ రావాలి. కావాలి జగన్. జై జగన్.